అమీర్పేట అగ్ని ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హర్ష మెస్ లోనికి వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన ఇలాంటి చర్యలు పాటించడం లేదని పలువురు ఆరోపించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. మెస్ చిమ్నీ ద్వారా మంటలు వెలువడినట్లు స్థానికులు వాపోతున్నారు. ప్రమాదానికి మెస్ నిర్లక్ష్యమే కారణమా లేదా అనేది తేల్చాల్సి ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు. శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట మైత్రివనం దగ్గర ఇది నిన్న మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మీరు చూశారు, బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్ లో డౌజ్ అయ్యటం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్ లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ దానివల్ల అక్కడ కాంటాక్ట్ లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట మైత్రివనం దగ్గర అమీర్పేట అగ్ని ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హర్ష మెస్ లోనికి వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి ఎలాంటి చర్యలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని కూడా చెప్పారు. మెస్ చిమ్నీ ద్వారా మంటలు వెలువడినట్లు స్థానికులు వాపోతున్నారు. ప్రమాదానికి మెస్ నిర్లక్ష్యమే కారణమా లేదా అనేది తేల్చాల్సి ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు. ट्रैफिक कंट्रोल ऐसे